మీరే గీయాలని డయాగ్రామ్. వచ్చా ఒక్కసారి జాగ్రత్త ప్రాక్టీస్ చేయాలా. ఫజిల్ అనేది వస్తుంది, చిన్న చిన్న ఒక మార్కు రావట్లేదు, ఫజిల్సే ఇస్తుండు కాబట్టి ఫజిల్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ పెడదాం. ఒకసారి నన్ను అర్థం కాకపోతే బోర్డు వైపు చూడండి, అర్థమైతే చేయడానికి ట్రై చేయండి. ఒక అర్థమైతేనే చేయడానికి ట్రై చేయండి, అర్థం కాకపోతే బోర్డు వైపు చూడండి ఒకసారి. In a family, D is the wife of C. In a family, D is the wife of C. In a family, D is the wife of C. In a family, and D is the daughter of F. D is the daughter of F. F and D is also F and D is also D is the daughter-in-law of A. D is the daughter-in-law of A. G is the mother of C. G is the mother of C. G is the mother of C. A is the paternal grandson of E. A is the paternal grandson of A is the paternal grandson of E. ఓకేనా? దీనికి ఒకసారి డయాగ్రామ్ గీయండి అన్న, తర్వాత క్వశ్చన్ గురించి మాట్లాడదాం. తెలుగులో చెప్పాలా? ఓకే. ఒక కుటుంబం నందు డి అనే వ్యక్తి సి యొక్క భార్య. డి అనే వ్యక్తి సి యొక్క భార్య. డి అనే వ్యక్తి ఎఫ్ యొక్క కుమార్తె. ఎఫ్ యొక్క కుమార్తె. ఏ యొక్క కోడలు డి. ఏ యొక్క కోడలు డి. ఏ యొక్క కోడలు డి. సి యొక్క తల్లి జి. సి యొక్క తల్లి జి. ఈ యొక్క కుమారుని కుమారుడు ఏ. ఈ యొక్క కుమారుని కుమారుడు ఏ. ఈ యొక్క కుమారుని కుమారుడు ఏ. ఓకేనా?
గీసిరా, మీకు ఎలా వస్తే అలా గీయండి. ఒకసారి ఇప్పుడు చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఏమన్నాడు? డి అంటే ఎవరి యొక్క భార్య? అంతేనా? ఇదేనా? ఓకేనా? ఎటు వేసుకున్నా పర్లేదు, ఓకేనా? సి యొక్క భార్య అంటే ఎవరట? డి అంట. సి యొక్క భార్య, డి అనే వ్యక్తి సి యొక్క భార్య, ఓకేనా? ఇద్దరు కూడా కపుల్స్. అందులో ఆమె భార్య అయితే ఈయనేమో వాళ్ళ భర్త వాళ్ళ, ఓకేనా? ఈయన ప్లస్ ఈమె మైనస్. ఓకే, ఆ తర్వాత ఏదో చెప్పింది చూడండి అన్న. డి అనే వ్యక్తి ఎవరి యొక్క కుమార్తె అంట? ఓకేనా? ఎఫ్ యొక్క కుమార్తె. ఎఫ్ ని ప్లస్ అని కానీ మైనస్ అని కానీ చెప్పలేము. ఎందుకు? ఎఫ్ మేల్ క్యాండిడేట్ ఫిమేల్ క్యాండిడేట్ చెప్పలేదు. ఎఫ్ యొక్క కుమార్తె అన్నాడు అంతే. ఎఫ్ మేల్ క్యాండిడేట్ ఫిమేల్ క్యాండిడేట్ చెప్పలేదు కాబట్టి చెప్పలేదు. నెక్స్ట్ ఏ యొక్క కోడలు ఎవరట? ఏ యొక్క కోడలు డి అంట. ఒకసారి జాగ్రత్త చూడండి. ఏ యొక్క కోడలు డి అంటే ఏం చేయాలి ఇప్పుడు? సి పైన ఏం పెట్టాలా? ఏ యొక్క కోడలు డి. ఏ యొక్క కోడలు డి. ఓకే, ఇంకా నెక్స్ట్ సి యొక్క తల్లి ఎవరట? సి యొక్క తల్లి జీ అట. అంటే ఈయనకి ఏమో ఏదో రిలేషన్ ఉన్నట్లే కదా. ఓకే, మరి ఎందుకు ఇవన్నీ ఎందుకు? సి యొక్క తల్లి అన్నారు కాబట్టి ఇప్పుడేమో సికి ఏదో రిలేషన్ ఉంది, అమ్మ గాని నాన్న గాని ఏదో ఒక రిలేషన్ ఉంది సికుని ఏకి. కానీ డైరెక్ట్ ఇక్కడ చెప్తుండు సి కట్ట ఒక అమ్మ ఉందంట. ఎవరట అమ్మ? జీ అంట. అంటే ఇప్పుడు ఏ ఏమైతాడు? సికి. ఓకేనా? ఇక్కడ నాన్న సికుని ఏకి ఒకే రెండు రిలేషన్స్ ఉన్నాయి. ఏ రిలేషన్స్? అమ్మ కానీ నాన్న కానీ అవ్వచ్చు ఏ సికి. కానీ డైరెక్ట్ ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ లో చెప్పిండు సికి ఒక అమ్మ ఉందని చెప్పిండు. ఎవరా అమ్మ? జీ. సికి అమ్మ ఉంటే వీళ్ళు ఎవరట? వీళ్ళు నానేనా? అంటే ఇద్దరు ఊలాట అమ్మ నాన్న. జాగ్రత్త చూడండి నాన్న. నెక్స్ట్ లాస్ట్ ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది. స్టేట్మెంట్ అయితే డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయినట్లే, ఓకేనా? ఆ స్టేట్మెంట్ జాగ్రత్త చదవండి అన్న. ఈ యొక్క కుమారుని, ఓకేనా? ఈ యొక్క కుమారుడు ఎవరట? ఈ యొక్క కుమారుని, ఈ యొక్క కుమారుడు అంతేనా? ఈ యొక్క కుమారుడు ఎవరో తెలియదు కానీ వాళ్ళ కుమారుడు మాత్రం ఏ. ఓకేనా? నేను అర్థమైంది. ఇంకొకసారి గీయాల డయాగ్రాము. అందరూ నన్ను పర్లేదు ఇంకొకసారి కాదు, ఒక్కటికి 10 సార్లు అడగండి. ఓకేనా? ఈ డయాగ్రామ్ కానీ నువ్వు గీయగలిగితే మాక్సిమం ఈ టైప్ లో క్వశ్చన్ ఏదో వచ్చినా, ఈ క్వశ్చన్ వస్తే ఒక్క క్వశ్చన్ రాదు, 5 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా? ఇంకొకసారి గీస్తాను, జాగ్రత్త వినండి. ఓకే, ఫస్ట్ ఏమన్నాడు ఒకసారి జాగ్రత్త చూద్దాం నాన్న. డి అనే వ్యక్తి సి యొక్క భార్య. డి అనే వ్యక్తి అట ఎవరట? సి యొక్క భార్య కాబట్టి ఈమె ఫిమేల్ కాబట్టి మైనస్. ఇప్పుడు ఈమె భార్య అంటే ఈమె ఎవరవుతారు? హస్బెండ్ అవుతారు కదా. హస్బెండ్ అనేవాడు ప్లస్ మేల్ క్యాండిడేట్ కాబట్టి ప్లస్. నా నెక్స్ట్ స్టేట్మెంట్ డి అనే వ్యక్తి ఎఫ్ యొక్క ఎవరట? ఓకేనా? డి అనే వ్యక్తి ఎఫ్ యొక్క కుమార్తె. ఓకేనా? ఎఫ్ యొక్క కుమార్తె అంట డి అంట. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పిందన్న? ఏ యొక్క కోడలు డి అంట. ఏ యొక్క కోడలు డి. నన్ను ఆ తర్వాత ఏం చెప్పిందన్న? సి యొక్క తల్లి జి. లాస్ట్ ఒక మాట చెప్పింది అన్న. ఏంద్రన్న మాట? ఈ యొక్క కుమారుడు ఎవరట? ఈ అనేవారు ఎవరో ఉన్నారట. ఆడికి ఒక కుమారుడు ఉన్నాడట. ఆడ కుమారుడు ఏ అట. ఓకేనా? ఈ అనేవారు క్యాండిడేట్ ఉన్నాడట. వాడికి ఒక కుమారుడు ఉన్నాడట. వాడి కుమారుడు ఏ. నాన్న క్లియరా?
క్వశ్చన్ అడగొచ్చా ఇప్పుడు? ఇది డయాగ్రామ్. ఓకేనా? then how A is related to G. A కును G కి రిలేషన్ అడిగిండు. ఓకేనా? ఈ క్వశ్చన్ గురించి ఇంత డయాగ్రామ్ మనతో గీపించిండు. ఓకేనా? దెన్ హౌ ఈజ్ A రిలేటెడ్ టు G. ఓకేనా? A అనే వాళ్ళు G కి ఏమైతారు? ఏమైతారు? ఓకేనా? రఫ్ చేయొచ్చా? ఇంకొకసారి చెప్పాలన్నా? ఓకేనా? ఇంకో క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్ చేస్తారా? చూద్దాం మరి. నేను ఒకసారి చూడండి. ఇది ఒక ఫజిల్. ఇది ఒక చిన్న ఫజిల్ ఇచ్చిండు. ఫజిల్ కింద ఒక 2 క్వశ్చన్ ఇచ్చిండు. జాగ్రత్త చూడండి నాన్న. ఒక కుటుంబంలో నన్ను జాగ్రత్త చూడండి. ఒక ఫ్యామిలీలో అంట 6 మెంబర్స్ ఉన్నారంట. జాగ్రత్త వినంటే చిన్న ఫజిల్ టైప్ ఇది. ఒక ఫ్యామిలీలో అంట 6 మెంబర్స్ ఉన్నారంట. వాళ్ళు ఎవరంటే ABCDEF. ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్స్ పేర్లు A, B, C, D, E, F. ఓకేనా? ఓకే. వాళ్ళ మీద ఒక చిన్న ఫజిల్ రాసింది చూడండి. A is the husband of E. A is the husband. A is the husband of E. F is the son of B. F is the son of B. F is the son of B. B is the son of A. B is the son of A. C is the sibling of B. C is the sibling of C is the sibling of B. D is the brother of F. D is the brother of F. D is the brother of F. ఓకేనా? నన్ను ఇది క్వశ్చన్ అన్న. దీని మీద ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతా. ఒకసారి వాడు ఇచ్చిన డేటా ఇది. ఓకేనా? ఒక ఫ్యామిలీలో A, B, C, D, E, F అన్న 6 వ్యక్తులు ఉన్నారంట. A is the husband of E. F is the son of B. B is the son of A. ఓకేనా? C is the sibling of B. D is the brother of F. D is the brother of F. నన్ను ఇంకొక చిన్న మాట చెప్తాను చూడండి అన్న. ఇక్కడ B అని ఇవ్వలేదు. ఓకేనా? B అని ఇవ్వలేదు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతారని నేను B రాసిన. అక్కడ ఏమని ఇచ్చిండ? హూ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. ఓకేనా? ఇక్కడ హూ గాని, ఓకేనా, హూస్ గాని ఏమొచ్చినా, ఓకేనా, ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ గాని కనబడిందంటే ఇది దేనికి రిలేటివ్ అంటే దాని ముందున్న లెటర్ కి రిలేటివ్. ఓకేనా? వాడైతే హూ ఇచ్చింది కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేనే B రాసిన. ఓకేనా? ఇక్కడ ఎక్కడైనా నీకు హూ అని కనబడిందంటే ఇక్కడ ఏ లెటర్ తెచ్చుకోవాలా? దాని ముందున్న లెటర్ని అక్కడ తీసుకురావాలా. ఓకేనా? తెలుగులో రాయాలా? మరి రాయాలా? ఒకసారి రాస్తాను చూడండి. ఒక
ఒక కుటుంబంలో ఏ కామ బి కామ సి కామ డి కామ ఈ మరియు ఎఫ్ లు కలరు. ఏ ఈ యొక్క భర్త. ఏ ఈ యొక్క భర్త. ఎఫ్ బి యొక్క కుమారుడు. ఎఫ్ బి యొక్క కుమారుడు. ఎఫ్ బి యొక్క కుమారుడు. బి ఏ యొక్క ఏకైక కుమారుడు. బి ఏ యొక్క ఏకైక కుమారుడు. ఒక్కడే కొడుకు అంట. సి సి బి యొక్క తోబుట్టు. సి బి యొక్క తోబుట్టు. సి బి యొక్క తోబుట్టు. డి ఎఫ్ యొక్క సోదరుడు. డి ఎఫ్ యొక్క సోదరుడు. ఓకేనా? డయాగ్రామ్ గీసిరా, బోర్డు మీద వచ్చి గీస్తారా? ఒక్కరేనా గీతారా? అని ఒక్కరైనా గీస్తారా? ఒకసారి బోర్డు మీదకి వచ్చి ఏం కాదు, అవుతుంది, మీ వల్ల అయితే రండి. ఎవరో ఒక్కరు అని ఎవరైనా ఉన్నారా? చేస్తారా? వస్తారా? వస్తారా? వస్తా. నేను క్వశ్చన్ కూడా చేయమలేదు, ఒక్క డయాగ్రామ్ నాకు గీయమన్నా. నాన్న నీలో ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఇక్కడికి వస్తావు? ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ఓకేనా? ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు ఇక్కడికి వస్తావు? ఓకేనా? నువ్వు ఇక్కడికి వచ్చినావు అంటే నీకు మంచి 100% వచ్చినట్లే. ఓకేనా? లేరా? వస్తారా? అంతేనా? అంతేనా? అంతే అని చెప్తారు కానీ ఒక్కరు కూడా రాలేకపోయింది కదా. అమ్మాయిలు రావడానికి ఇంకా ఇంకా చాలా మంది అమ్మాయిలు నేను చూసిన వస్తాం అన్నారు. ఇప్పుడు మీకేమైందట? ఓకే నాన్న, ఒకసారి చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇప్పుడు దాకా నేవీలో అమ్మాయిలకి ఎంట్రీ ఉండేది కాదు. ఈ సంవత్సరం నుండి నేవీలో అమ్మాయిలకు కూడా ఎంట్రీ ఇచ్చిండు. ఓకేనా? మొత్తం మొన్న 200 పోస్టులు పడితే, ఎంఆర్ పోస్టులు 200 పడితే వాళ్ళకి 50% కాదు 50 పోస్టులు ఇచ్చిండు. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఎస్ఆర్ పడుతుంది. ఎస్ఎస్ఆర్ 3000 దగ్గర పడుతుంది. 3000 కింద సార్ 3000 పడింది. 2600 400 పడింది. ఆ 3000లో కూడా వాళ్ళకి కనీసం ఒక 500 ఇస్తాడు. మనం ఇంక ఇలా వెనక్కుంటే అంతే, అది అన్నీ పోతాయి. ఓకేనా? రండి. పోనీ ఇప్పుడైనా ఎవరైనా వస్తారా? పోనీ చూసి రావడానికి వస్తారా? రండి రండి రండి. కానీ ఏదో అన్నా చూడండి అన్న. ఏ యొక్క భర్త. ఏ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ ఈ. ఏ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ ఈ. ఓకేనా? నా నెక్స్ట్ ఏమన్నాడట? ఎఫ్ ఈస్ ద సన్ ఆఫ్. F is the son of B. F is the son of B. F is the son of B. నన్ను ఇంకేమన్నా? B is the son of A. మరి ఏం చేయాలి? ఇది ఎలా తీసుకొచ్చి ఇక్కడ దించేయడమేనా? నెక్స్ట్
ఏమన్నాడట? సి ఈజ్ ద సిబ్లింగ్ ఆఫ్ బి. సి ఈజ్ ద సిబ్లింగ్ ఆఫ్ బి. సి ఈజ్ ద సిబ్లింగ్ ఆఫ్ బి. ఓకేనా? నన్ను ఒకసారి చూడండి. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సారీ D is the brother of F. ఓకేనా? ఓకేనా? ఒకసారి జాగ్రత్త చూడండి. మళ్ళీ చూడండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ మరి ఇటువైపు వేసింది, ఇటువైపు ఏం వేసిండు డయాగ్రామ్ తప్పని అనకండి. ఓకేనా? ఎట్టుండేటైనా లాగొచ్చు. ఓకేనా? ఓకేనా? ఇవన్నీ తీసుకొచ్చి ఇటేం తెప్పొచ్చు, అవన్నీ తీసుకొచ్చి ఇటైనా తెప్పొచ్చు. ఓకేనా? జాగ్రత్త చూడండి అన్న. క్వశ్చన్ ఇప్పుడు ఏం అడిగిందో జాగ్రత్త వినండి. అయినా సి డి కు ఏ మగును? దెన్ హౌ ఈజ్ సి రిలేటెడ్ టు డి? సి రిలేటెడ్ టు డి. ఓకే చెప్పలేమా? రండి వినన్నా, వినాలా? ఒకసారి వినన్నా. సి ఈజ్ రిలేటెడ్ టు డి అన్నాడు. ఓకేనా? వినన్నా. నాకు ఈయన ఏమవుతాడు? బి ఏమవుతాడు? ఓకేనా? నాకు ఈ బి ఏమవుతాడు? ఫాదరే కదా. ఓకేనా? ఫాదర్. ఓకేనా? ఇక డికి ఏమవుతాడు? ఫాదర్ యొక్క ఇతను ప్లస్ అనుకుందాం. పోనీ ఏమనుకున్నాం? ప్లస్ అనుకుందాం. ఓకేనా? నాన్న ఏమనుకున్నాం? సీనో కొంతవరకు ప్లస్ అనుకుందాం. ఓకేనా? ఫాదర్ యొక్క బ్రదర్ ఏమో మనకి ఏమవుతాడు? కాక, అంకులా. ఓకే, నన్ను జాగ్రత్త చూడండి. ఆ తర్వాత ఏదో మనకు క్లారిటీ తెలియదు కదా. ఒకవేళ మైనస్ అయితే ఫాదర్ యొక్క సిస్టర్ మనకి ఏమైతుంది? మరి రెండుటి నుండి కూడా చేస్తే అంకుల్ వచ్చినా ఆంటీ వచ్చినా మనం చెప్పగలమని చెప్తాం ఏదో ఒక ఆన్సర్. ఓకేనా? అక్కడ ఆన్సర్ లో అంకుల్ ఉంటది, ఆంటీ ఉంటది, ఇంకేదో ఒకటి ఉంటది. లాస్ట్ లో ఏముంటది అంటే కాంట్ బి డిటర్మైన్డ్ ఉంటది. ఓకేనా? లాస్ట్ లో ఏముంటది? కాంట్ బి డిటర్మైన్డ్ ఉంటది. మన ఆన్సర్ ఏమవ్వాలా? ముందుగా 10th ఏదో ఒకటి పెట్టాం అనుకో అది. ఓకేనా? ఒకప్పుడు వరకు అయితే 1 మార్కే పోయింది. ఇప్పుడు ఎంత పోతుంది? 1.20 పోతుంది. ఎందుకు 1.20 పోతుంది? ఆ మార్క్ పోయింది, ఒకటి పోయింది. దాంతో పాటు ఒక 0.20 పోతుంది. అంటే నీకు తెలుసుండి చేయడం వల్ల 1.20 పోతుంది. ఓకేనా?